ఇంకా చూద్దాం ప్రియమైన దేవుని వారలారా, ఇంకా మరో సందర్భాన్ని కూడా మనం చూద్దాం. యోహాను సువార్త కఠినమైన శిక్ష ఎవరికే అంటే అన్ని తెలిసిన వాళ్ళకి, అన్ని తెలిసినటువంటి వాళ్ళకి. మాకు అన్ని తెలుసు, మేము భక్తులు అనేటువంటి పిలువబడినటువంటి వారికి, వీళ్ళకి బాగా ప్రార్థన చేయగలుగుతారు, ఏమిటి వీళ్ళు వాక్యం బాగా నేర్చుకోగలుగుతున్నారు, వీళ్ళకి వాక్యం బాగా తెలుసున్నటువంటి వాళ్ళు. ఏమిటి అప్పుడప్పుడు అంటూ ఉంటారు, ఏదైనా సందర్భంలో ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే కొద్దిగా ప్రార్థన చేసి నడిపించండి అంటే ఇంట్లో ఎవరు ప్రార్థన చేయకపోతే ఎవరైనా బాగా తెలిసినటువంటి వారిని పిలిపించి, వాక్యం తెలిసినటువంటి వారిని పిలిపించి ప్రార్థన చేసి పంపిస్తూ ఉంటారు. అంటే అర్థం ఏంటి? వాక్యం వాళ్ళకి బాగా తెలిసనే కదా, తెలిసిన వాడే ప్రార్థన చేస్తున్నాడు కదా. అంటే మీరు వినువారు మాత్రమై ఉంటే ప్రవర్తించక అంటే ఏ సువార్తకు వెళ్ళకోకుండా, పరలోకపు ప్రయాణానికి సిద్ధపడుకోకుండా ఒకవేళ నువ్వు ఉంటే మాత్రం అయితే నువ్వు వెళ్ళేది కఠినమైన శిక్షకే. రైట్. యోహాను సువార్త 11వ అధ్యాయం, యోహాను సువార్త 11వ అధ్యాయం, యోహాను సువార్త 11వ అధ్యాయము 32వ వచనం. యోహాను సువార్త 11వ అధ్యాయము 32వ వచనం చూద్దాం. లాజరు గారు చనిపోతాడు. లాజరు గారు చనిపోయినటువంటి సందర్భంలో మరియ మాట్లాడుతున్నటువంటి మాటలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. అంతటా మరియ యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా, నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండు నేను. ఏమండి, మరియ వచ్చింది, యేసు ప్రభు పాదాల మీద పడింది. ప్రభువా నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడైనటువంటి లాజరు చనిపోయేవాడు కాదని కాళ్ళ మీద పడి మాట్లాడుతాను. ఎవరు? మరీ మాట్లాడుతాను. నువ్వు ఇక్కడ ఉండుంటే నా తమ్ముడు, నా సహోదరుడు చనిపోయేవాడు కాదు, నువ్వు ఇక్కడ లేకపోవటం వల్ల జరిగింది ఇది అని కాళ్ళ మీద పడి నిజంగా బోర్ను ఏడుస్తుందండి. బాగా ఈ సందర్భం మీరు బాగా గమనించాలి. 33వ వచనం. ఆమె ఏడ్చుటయు. ఏం చేస్తుంది ఆవిడ? మరి ఏం చేస్తుంది? ఆమె ఏడ్చుటయు. ఎవరెవరు ఏడుస్తున్నారు? ఆమె ఏడ్చుటయు, ఆమెతో కూడా వచ్చిన యూదులు కూడా ఏడ్చుటయు. ఇక్కడ ఇద్దరు ఏడుస్తున్నారు. ఎవరెవరు ఏడుస్తున్నారు? సహోదరుని పోగొట్టుకున్న మరి ఏడుస్తుంది, చచ్చిపోయాడని. 2, ఈవిడ ఏడుపును చూసి ఆవిడతో వచ్చినట్టు కొంతమంది యూదులు వచ్చారు యేసు ప్రభు దగ్గరికి. యూదులు కూడా ఏం చేస్తున్నారు? యూదులు కూడా బోర్లు ఏడుస్తున్నారు. ఇద్దరు ఏడుస్తున్నారు. ఇక్కడ యూదులు ఏడుస్తున్నారు, సహోదరుని పోగొట్టుకున్నటువంటి మరియ ఏడుస్తున్నారు. యేసు ప్రభు పాదాల మీద పడి. ఇదంతా గమనిస్తున్నారు. యేసు ప్రభుల వారు కూడా గమనిస్తున్నాడు. ఏడ్చుటయు చూచి ఏమిటి బాగా గమనించాలి. ఆమె ఏడ్చుటయు, యూదులు ఏడ్చుటయు చూచి అతన్ని, ఏమండి నువ్వు ఇక్కడ ఉండుంటే మాత్రం ఇలా జరిగేది కాదని అంటున్నారు. ఏమండి, ఈ కాళ్ళ మీద పడి, పాదాల మీద పడి ఏడ్చేటప్పటికే యేసు ప్రభుల వారు నిజంగా అప్పటికే చనిపోయిన వాళ్ళని బతికించాడు. కాళ్ళు లేని వాళ్ళకి కాళ్ళు ఇచ్చాడు, కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు ఇచ్చాడు, చూపు లేని వాళ్ళకి చూపు పొందుతున్నారు, రక్తస్రావం కలిగినటువంటి వాళ్ళకి రక్తస్రావం ఆగిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఎన్నో విస్తారమైన అద్భుత కార్యక్రమాలు జరిగించడానికి ఇప్పుడు మన సందర్భం గమనించొచ్చాం. పట్టణాల్లో, ఆయా పట్టణాలలో ఎన్నో అద్భుత కార్యాలు, రోగాలు స్వస్థపరుస్తూ ఉన్నాడు. అయితే జరుగుతున్నది. అయితే ప్రభుల వారు ఆ సందర్భంలో అక్కడ లేడు. నువ్వు ఎక్కడ ఉండిన ఎడలా ఇలా జరిగేది కాదు అని అంటుంది మరియ. అయితే ప్రభు రాగానే ఇప్పుడు నువ్వేం చేయాలి? ఇప్పుడు ఏడవాలా, ఆనందించాలా? ప్రభు వచ్చాడు నీ దగ్గరికి, పట్టణానికి ప్రభు వచ్చాడు. ఏమిటి? యేసు ప్రభు రాగానే పాదాల మీద పడి ఏడవాలా, ఆనందించాలా? ఆయన కెపాసిటీకి ఇంకేంటి, నా ప్రభు వచ్చేసాడు కదా అని చెప్పి ఆనందించాలి. ఆనందించాల్సిన మరి ఇప్పుడు ఏం చేస్తుంది? మీరు చెప్పండి. అమ్మయ్య ప్రభు వచ్చాడు కదా అని ఆనందించాలి. ఎందుకు ఆయన వచ్చేసాడు కదా, ఆయన లేపేస్తాడు కదా అని చెప్పేసి ఆనందించాలి. కానీ ఆవిడ ఏడుస్తుందంటే అర్థం ఏంటి? బాగా గమనించాలి. ఆ పై వచ్చిన మీరు బాగా గమనించలేదండి. నీవు ఇక్కడ ఉండిన ఎడల అని అన్నాడు 32లో. మరి ఏముంది? నీవు ఇక్కడ ఉండిన ఎడల. పదం మీరు మళ్ళీ చూడండి.
32వ వచనమా? మరియు అంతటా యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదాల మీద పడి, నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చచ్చిపోయేవాడు కాదు, నువ్వు ఇక్కడ లేకపోవడం వల్ల చచ్చిపోయాడు. అంటే ఏమర్థమవుతుంది ఇక్కడ? నువ్వేమో ఇప్పుడు వచ్చావు, నీకే కెపాసిటీ ఉంది? వెంటనే అయితే బతికించేవాడివి, కానీ నా సహోదరుడు చచ్చిపోయి ఎన్ని రోజులు అయింది? 3 days అయింది, 3 రోజులు అయిపోయింది. 3 రోజులు అయ్యింది కనుక ఇక నువ్వు బతికించలేవు అని ఏడుస్తావు. అయితే నీ కళ్ళ ముందు ఆ రోజు వెంటనే స్పాట్ లో ఉండుంటే బతికించేవాడివి అని పాదాల మీద పడి ఏడుస్తుందంట. అయ్యో, నీ ముందు చచ్చిపోయింటే బతికించేవాడివి, ఇప్పుడు నేను నీ దగ్గర విషయం లేదంటావు. నువ్వేమి ఇప్పుడు బతికించలేవు, స్పాట్ లో ఏదో బతికిస్తావు, కానీ 3 days అయిపోయిన తర్వాత నువ్వు బతికించలేవు అంటున్నాడు. నిజంగా అండి, ఆ మాటకి యేసుప్రభులు వారు ఎంత బాధపడ్డాడో తెలుసా అండి? 33వ వచనం మళ్ళీ జాగ్రత్త చదవండి. 33వ వచనంలో, ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు. ఏమండి, చాలా బాధపడ్డాడు, మూలిగాడండి. నిజంగా నా గురించి ఇదే అర్థమైంది వీళ్ళకి. చచ్చిపోయిన వాళ్ళు బ్రతికిస్తాను కదా, తెలుసు కదా, అంటే 3 రోజులు చచ్చిపోయిన తర్వాత నేను బతికించలేనా? ఇదేనా వీళ్ళకి అర్థమైంది? మరీకి అర్థమైంది ఇదేనా? యూదులకి అర్థమైంది ఇదేనా? ఇన్ని చేసినా నా గురించి అర్థం కాలేదని మూలిగాడండి. ఆ రోజు లోపల ఆత్మలో మూలిగాడట, బాధపడ్డాడట. ఆ మూలుగు గమనించినటువంటి ఆ యోహాను గారు ఈ మాట రాశాడు. చూడండి, యూదులు ఏడ్చుటయు యేసు చూసి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతన్ని ఎక్కడ ఉంచితరని అడగగా, ఇంతకి బాడీని ఎక్కడ పెట్టారన్నాడు. నీ సహోదరుడు అయినటువంటి బాడీని ఎక్కడ పెట్టారమ్మా అని అడిగాడు. అంటే నేను ఈ యేసు ప్రభులు వారు లేపడేలన్న ఆలోచనతో ఏడుస్తున్నారు వీళ్ళంతా. బాగా గమనించాలి, ఈ వచనం మీకు అర్థం కావట్లేదు. 34వ వచనం, వారు ప్రభువా వచ్చి చూడండి ఆయనతో చెప్పి, ఇక్కడ ఉన్నాడు వచ్చి చూడండి అన్నారు. ఆ డెడ్ బాడీ, లాజర్ బాడీ వచ్చి చూడని చెప్పింది. యేసు కన్నీళ్లు విడిచెను. ఏమిటి యేసు ప్రభు కన్నీళ్లు ఎందుకు ఇచ్చాడండి? యేసు ప్రభు ఎందుకు కన్నీళ్లు విడిచాడు? బాగా గమనించండి. ఎందుకు ఏడ్చాడు అని అంటే, ఇన్ని అద్భుతాలు చేసినా నా గురించి వీళ్ళకి అర్థం కాలేదు, చేసి చూయించినా కూడా నా గురించి అర్థం కాలేదు. ఏమండి, యేసుతో నిజంగా అండి క్లోజ్ గా ఉన్నటువంటి మరియకే, క్లోజ్ గా ఉన్నటువంటి యూదులకే నా గురించి అర్థం కాలేదని కన్నీళ్లు విడిచాడండి. క్లోజ్ గా ఉన్న మరియకి అర్థం కాలేదండి యేసు ప్రభు గురించి, అందుకే ఏడ్చాడు. క్లోజ్ గా ఉన్న కొంతమంది యూదులు, ఆయనతో క్లోజ్ గా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఏడ్చినందుకు, నిజంగా అన్ని అద్భుతాలు చేసినా మర్చిపోయారని, ఇదిగో క్లోజ్ గా ఉన్నటువంటి వారికి నా గురించి అర్థం కాలేదని ఏడిస్తే, నిజంగా వీళ్ళకి అర్థం కాక వీళ్ళు ఎందుకు ఏడుస్తున్నారో కూడా వీళ్ళకి తెలియట్లేదు. యేసు ప్రభు ఎందుకు ఏడుస్తున్నారో కూడా వీళ్ళకి తెలియట్లా. వీళ్ళు అనుకుంటున్నారు. ఏమండి 36వ వచనం చూడండి, వీళ్ళు అనుకుంటున్నారు. చూడండి 36వ వచనం, కాబట్టి యూదులు యేసు కన్నీళ్లు విడిచాడు కదండి, యేసు కూడా ఏడుస్తున్నాడు. ఇప్పుడు వీళ్ళు అనుకుంటున్నారు, ఇప్పుడు 36వ వచనంలో, కాబట్టి యూదులు అతనిని ఎలాగూ ప్రేమించెనో చూడుడని చెప్పుకొని, వీళ్ళు అనుకుంటున్నారు, లాజర్ని ఎంతగా ప్రేమించాడో, లాజర్ చచ్చిపోయాడని ఏడుతున్నాడు యేసు ప్రభు కూడా అనుకుంటున్నారు యూదులు. లాజర్ అంటే ఇష్టం కావాలి, అందుకే ఎంతగా ప్రేమించాడో అని ఏడుస్తున్నారని చెప్పి యూదులు చెప్పుకుంటున్నారట. ఏమండి, చచ్చిపోయిన వారి గురించి మనవాళ్ళు ఎలా ఏడుస్తారు? బిట్లు ఏడుస్తారు చూసారంటే అప్పటికప్పుడే. చచ్చిపోయిన వాళ్ళ దగ్గర మనవాళ్ళు ఎట్లా ఏడుస్తారు? అట్లాగే యేసు ప్రభు కూడా ఏడుస్తున్నారని అనుకుంటున్నారంట యూదులు. లాజరు మీద ఎంత ప్రేమ ఉంటే యేసు ప్రభు ఏడుస్తాడు అని యూదులు కూడా అనుకుంటున్నారంట. 37వ వచనం, వారిలో కొంతమంది ఆ చచ్చిపోయిన డెడ్ బాడీ అక్కడ ఉంది, మరియా ఏడుస్తుంది, యూదులు ఏడుస్తున్నారు. పైన కామెంట్లు ఎలా ఉన్నాయంటే, డిస్కషన్ ఎలా ఉందంటే, వారిలో కొందరు,
గుడ్డివారి కన్నులు తెరిచిన ఈయన యేసుప్రభు గుడ్డివారి కన్నులు తెరిచిన ఈయన ఇతనిని చావకుండా చేయలేడా అని చెప్పి. గుడ్డివాళ్ళ కన్నులు బాగానే తెలిసాడు, కానీ చచ్చిపోయిన వాళ్ళని కూడా లేపితే బాగుండరా అనుకుంటున్నారట. ఏమంటే చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది లేపాడండి అప్పటికి? అర్థం కాలేదండి కొంతమందికి. చచ్చిపోయిన వాళ్ళని కూడా ఇతను కూడా లాజర్ని కూడా లేపితే బాగుండు, కానీ ఈయన కూడా ఏడుస్తున్నాడు పాపం, ఎంత ప్రేమ ఉందో అనుకుంటున్నారంట. బాగా గమనించాలి, ఇవన్నీ మీరు గమనించాలి. ఏమండి, వారిలో కొందరు గుడ్డివారిని కూడా కన్నులు తెరిచినటువంటి ఈయన ఇతను చావకుండా చేయలేడా అని ఇన్ని చేశాను వీళ్ళ దగ్గర, కనీసం వీళ్ళకి అర్థం కావట్లేదురా బాబు అని ఆయన ఏడుస్తుంటే వీళ్ళకేమో లాజర్ మీద ప్రేమ ఉండి ఏడుస్తున్నాడు అని చెప్పి వీళ్ళు అనుకుంటున్నారు. అర్థమైందండి మీకు పాయింట్? లాజర్ మీద ప్రేమ ఉండి ఏడుస్తున్నారనేమో యూదులు అనుకుంటున్నారు, మరి అనుకోవటం. కానీ యేసుప్రభు ఏమనుకుంటున్నాడు, నేను వీళ్ళ ముందు ఇన్ని చేసి చూపించాను కదా, అవన్నీ మర్చిపోయారేంటి, వీళ్ళకి ఆలోచన కూడా రావట్లేదేంటి అని. ఏమండి, నిజంగా కనీసం ఇన్ని చేశాను వీళ్ళ దగ్గర, కనీసం వీరికి ఒక్కటి కూడా గుర్తు రావట్లేదే అని యేసుప్రభు గారు ఏడుస్తున్నాడు. ఆ సంగతి వీళ్ళకి అర్థం కావట్లేదు. యేసుప్రభు కన్నీళ్ల వెనుకున్న ఆంతర్యం ఇది. యూదులు అర్థం చేసుకున్నది అది, మరీ అర్థం చేసుకున్న విధానం అది. అన్నీ తెలిసిన వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. బాగా గమనించాలి, అన్ని ఎరిగిన వాళ్ళు, అన్ని చూసిన వాళ్ళు, అన్ని అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరు ఎరగట్లేదు కదండి. ఇది మన దగ్గర కూడా జరుగుతుంది, మీరు బాగా గమనించాలి. ఎన్నో ప్రసంగాలు విన్న నీవు అయినా కూడా ఏమి ఎక్కట్లేదంటే నీకు ఆనాటి యూదులకి మరీకి నీకు తేడా ఉంది అంతే కదండి. వాళ్ళ ముందు అన్ని అద్భుతాలు చేసినా యేసుప్రభు చనిపోయిన వాళ్ళు తిరిగి లేపుతాడన్న సంగతి మర్చిపోయా. ఈ రోజు ఎన్ని ప్రసంగాలు విన్నా కూడా ఏమీ ఎక్కడ లేకుండా, ఏం చేయలేక మళ్ళీ నిస్సహాయ స్థితిలో కాముగా కూర్చున్నామంటే ఏడు నిజంగా పెద్ద తేడా ఏముంది? యేసుప్రభు ఏడవటానికి నీకు పెద్ద తేడా ఏముంది? నిన్ను కూడా ఇదిగో ఇదే విధానంలో అర్థం చేసుకుంటున్నాడు. ఈరోజు చనిపోయినటువంటి వారిని గురించి గోర్రు ఏడుస్తున్నావంటే అర్థం ఏంటి తెలుసా? ఇంకా నీకు యేసుప్రభు అర్థం కాలేదే. చనిపోయిన వాళ్ళని తిరిగి రేపు లేపుతాడన్న సంగతి నీకు అర్థమైతే కన్నీళ్లు విడవలసిన అవసరం ఆ రోజు యేసుప్రభుల వారికి వచ్చేది కాదు. ఆనాడు యూదులు మర్చిపోయారు, బాగా క్లోజ్ గా ఉన్నటువంటి మరి కూడా మర్చిపోయింది. ఈ రోజు వాక్యాలు బాగా తెలిసినటువంటి వారు కూడా మర్చిపోయారు. నీ గురించి కూడా యేసుప్రభు ఏడుస్తున్నాడు ఈరోజు స్టిల్. మరి ఇలాంటి వారి గురించి అన్ని తెలిసిన వారికి, అన్ని తెలిసి మర్చిపోయినటువంటి వారికి సిద్ధపడాల్సింది పోయి, జరిగించాల్సింది పోయి, ఏమి జరిగించక, సిద్ధపడక, పట్టించుకోక, పెడచమని పెట్టి కాముగా లోకానుసారంగా బ్రతికేటటువంటి వారికి మరి కఠినమైన శిక్ష కాకపోతే ఇంకేముంటుంది మీరు చెప్పండి? బాగా గమనించాలి. తెలిసి నమ్మకపోతే తెలిసిన నమ్మకపోతే భయంకరమైనటువంటి శిక్ష ఉంటుంది. మిగిలిన వారికి ఒక శిక్ష, అన్నీ తెలిసిన వారికి కఠినమైన శిక్ష. మరి అన్నీ తెలుసుకున్నావు నీవు ఈరోజు, అన్నీ ఎరిగి ఉన్నావు నీకు ఈరోజు, అన్నీ తెలుసు నీకు. బైబిల్ మొత్తం నీకు కంఠాబద్ధంగా వచ్చేసినందుకు నువ్వు చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటారు అప్పుడప్పుడు చాలా మంది. నేను 200 సార్లు చదివేశాను, 300 సార్లు చదివేశాను, సంవత్సరానికి నెలకి ఇన్ని సార్లు చదివేశాను, ఏ మూల ఏదుందో నాకు అన్ని తెలిసినటువంటి వారు, అన్ని తెలిసినటువంటి వారి గురించి యేసుప్రభు ఏడుస్తున్నాడు. నీకు అన్ని తెలుసు కానీ నువ్వేం చేయవు? పాటించు. అన్ని వింటావు కానీ నువ్వేం చేయవు? ప్రవర్తించు. అయితే నువ్వు రేపు మోసపోతావు, జాగ్రత్త. కఠినమైన శిక్షలోనికి వెళ్ళిపోతావు. కఠినమైన శిక్ష ఎవరికి? అని తెలిసిన వాళ్ళకి. మామూలు శిక్ష ఎవరికి? ఏం తెలియనటువంటి వారికి. దీనికి ఎగ్జాంపుల్ గా సమూయేలు మొదటి గ్రంథం ఒక మాట చూద్దాం. అన్నీ తెలుసు అని చెప్పి సంకలు కొట్టుకుంటున్నారేమో, బాగా జాగ్రత్తగా గమనించాలి. చాలా మంది అన్నీ తెలుసు అని చెప్పి గర్వం పైకి కళ్ళ మీద ఉంటుంది చాలా మంది. ఏమిటి? సమూయేలు మొదటి గ్రంథము ఈ సందర్భంలో వచ్చినాను ఒకసారి మనకు బాగా సపోర్ట్ కొడుతుంది. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనం. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనం చూడండి. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను
ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు. ఏమిటి? ఆజ్ఞలను గైకొంటే దేవుడు సంతోషం అండి. వింటే సంతోషమా, గైకొంటే సంతోషం? చెప్పండి. గైకొంటే సంతోషం. ఈరోజు వింటానికే అలవాటు పడిపోయారు. అబ్బో భలే వింటారండి, అసలు రెప్ప కొట్టరు, లీలమైపోయి వింటూ ఉంటారు కదా. వింటం వల్ల దేవుడికి ఏం సంతోషం లేదట. నువ్వు ఏదైతే మందిరంలో విన్నావో, ఏదైతే సంఘంలో విన్నావో, ఆ విన్న దాన్ని బట్టి నువ్వు గైకొంటే సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించునా. సంతోషాలు రెండు రకాలు ఉన్నాయి. చాలా మంది అంట దహన బలులు అర్పణలు అర్పించి దేవుడు సంతోషిస్తారని అవి ఫీల్ అవుతున్నారంట. కానీ దేవుడు అంటున్నాడు, ఒకడేమో నేను బాగా వింటున్నాను కదా, నాకంటే ఇంకా నేను బాగా వింటున్నానని దేవుడు సంతోషిస్తాడని అవి ఫీల్ అవుతున్నాడంట ఒకడు. కానీ రెండు రైట్ కాదంట. వింటం వల్ల సంతోషం లేదంట, నువ్వు ఇచ్చే దహన బలుల వలన కూడా సంతోషం లేదంట. ఆ రోజు దహన బలులు, ఈ రోజు కానుకలు అనుకోండి, అర్పణ. కనుక బాగా గమనించాలి మీరు ఇక్కడ. మరి ఏ విషయంలో సంతోషం ఉంది? సంతోషించిన ఆలోచించము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞలు గైకొనుటయు పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. ఏంటి? బోధకులకు మరి కఠినమైన శిక్ష ఎందుకు ఉంటుంది? ఈ వచనంలో కూడా కొన్ని విషయం బయటపడుతుంది, మీరు బాగా గమనించాలి. ఎవరైనా కానుకలు అర్పించినా, ఎవరైనా అర్పణలు అర్పించినా, ఎవరైనా మొక్కుబడి కానుకలు సమర్పించినా అక్కడ ఆగి విషయం తెలియజేయాలి. ఇస్తున్నటువంటి నీవు నీ ఇచ్చినటువంటి కానుకల వల్ల దేవుడు ఏమి సంతోషించాడు? నీ మనస్సు మారాలి. విన్న వాక్య ప్రకారంగా నువ్వు గైకొనాలి. అలా గైకొనకుండా అలా నువ్వు ఒకవేళ నువ్వు అర్పిస్తే నీ వలన దేవుడికి సంతోషము లేదు. మనస్సు మార్చుకున్నావా? బాప్తిస్మము తీసుకున్నావా? బాప్తిస్మే తొలిమెట్టు అనుకుంటే పొరపాటు. బాప్తిస్మము తొలిమెట్టు కాదు. చాలా మంది ప్రారంభపు మెట్టు, తొలిమెట్టు బాప్తిస్మం అనుకుంటున్నారు. బాప్తిస్మం తొలిమెట్టు కాదు. గతించిన వారంలో చెప్పాను, బాప్తిస్మం తొలిమెట్టు కాదు. తొలిమెట్టుకు ముందే కొన్ని డెసిషన్ తీసుకోవాలి. ఆ తీసుకున్న తర్వాత తొలిమెట్టులోకి రావాలి. కనుక ప్రియమైన దేవుని వారలారా, దేవుడికి నువ్విచ్చే బలులు, దేవుడికి నువ్విచ్చే కానుకల వలన, అర్పించడం వలన దేవుడు ఆనందించడు అన్న విషయం బోధకుడు చెప్పాలి. లేకపోతే మరి కఠినమైన తీర్పు ఉంటుంది అన్నాడు. చెప్పనందుకు మరి కఠినమైన తీర్పు అతనుకుంది. ఏదేదే ఉందిలే, వస్తున్నాయిలే అని చెప్పేసి దండుకునే పనిలో ఉంటే మరి కఠిన తీర్పు లేకుండా ఇంకేముంటుంది? ఏమంటే మారు మనసు పొందనందుకు అనేక పట్టణములలో ఎన్నో అద్భుతాలు చేశాను, కానీ మారు మనసు పొందనందుకు వారిని హెచ్చరించను, గద్దించడని ఇప్పుడు మనం లోకస్వర చదువుకుని వచ్చాం. బాగా గమనించాలి ప్రియమైన దేవుని వారలారా. కనుక ఆయన మాట వినాలి, ఆయన చెప్పింది చేయాలి, వాక్యాన్ని అనుసరించాలి. అప్పుడు సంతోషిస్తాడు తప్ప నువ్విచ్చే ఆటి వలన దేవుడు సంతోషించడు. ఎక్కువ మాట్లాడితే నువ్వు ఇచ్చే కానుకలు దేవుడికి అవసరం లేదు. నీ మనసు కావాలి, నీ హృదయం కావాలి, నీ హృదయంలో చోటు కావాలి. ఇస్తావా? ఇక్కడ రిలీజ్ అవ్వను, ఇక్కడ రిలీజ్ అవ్వలేదు. కనుక మనం కూడా నిజమైన వాక్యం వింటున్నాము కానీ పాటించట్లేదు. చూడండి, నిజమైన వాక్యం విన్నామన్న సంతోషంతో చాలా మంది బతికేస్తున్నారు, కానీ వింటం వల్ల దేవుడికి ఉపయోగం లేదు. పాటించాలి, 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 పాటించాలి. విన్నాం, ఏ ఉపయోగం ఏముంది? సత్యవాక్యం విన్నాం, ఉపయోగం ఏముంది? నిజమైన వాక్యం విన్నాం, ఉపయోగం ఏముంది? పాటించలేనప్పుడు నిజమైన వాక్యం విన్నా కూడా నీకు మిగిలేది కఠినమైన శిక్షే. చివరికి రెండు మాటలు చూద్దాం. సామెతల గ్రంథము 15వ అధ్యాయం. కానీ మీరు బాగా గమనించాలి, ఆ రోజు సౌలు మహారాజు దేవుడు చెప్పింది కాకుండా ఈయన సొంత ప్రయత్నాలు చేశాడు. మాట వినరా నాయన శ్రేష్టం అంటే లేదు, కొట్టేళ్ళు ఎత్తుకొచ్చేస్తున్నాడు. సొంత ప్రయత్నాలు చేస్తే ఏమన్నాడు? మొహం మీద కొట్టాడు. బాగా గమనించాలి, సొంత ప్రయత్నాలు ఎప్పుడు చేయొద్దు. సామెతల గ్రంథము 15వ అధ్యాయం. చెప్పింది చేయటం మానేసి చెప్పంది చేశాడంట సౌలు మహారాజు. ఆ రోజు ఉద్యోగులను తొలగించాడు. అర్థమైంది కదండి? సామెతల గ్రంథము 15వ అధ్యాయము 10వ వచనం చూడండి. సామెతల గ్రంథము 15:10.
మార్గము విడిచిన వానికి కఠిన శిక్ష కలుగును. ఏముంటుంది బైబిల్? మార్గము విడిచిన వారికి కఠిన శిక్ష కలుగును. మార్గం ఏంటంటే నిజమేంటో తెలుసు, ఎలా నడవాలో తెలుసు, అన్నీ తెలిసిన నీవు మార్గం విడిస్తే, అది పాయింట్ ఇక్కడ. అన్నీ తెలిసిన నీవు మార్గం విడిస్తే నీకు కఠిన శిక్ష. కఠిన శిక్ష ఎవరికి? ఇప్పుడు మార్గం విడిచినవాడు. మార్గం విడిచినవాడు అంటే ఎవరు? అన్నీ తెలిసినవాడు, నిజం తెలిసినవాడు, సత్యం తెలిసినవాడు, పరలోకం తెలిసినవాడు, భూలోకం తెలిసినవాడు, బాప్తిజం గురించి తెలిసినటువంటి వాడు, యేసు ప్రభు యొక్క శరీరం గురించి, రక్తం గురించి కూలంకుషంగా అవగాహన ఉన్నటువంటి వాడు, సువార్తల గురించి అవగాహన ఉన్నటువంటి వాడు, అన్నీ తెలిసినటువంటి వాడు, నిజం తెలిసిన వాడు, ఎలా నడవాలో తెలిసిన వాడు, ఎలా పాటించాలో తెలిసిన వాడు, పరలోకానికి సిద్ధపడాల్సినటువంటి వాడు, అన్నీ తెలిసినటువంటి వాడు మార్గము విడిస్తే వాడికి ఏంటంట? ఏముందిలే అని మార్గాన్ని విడిచి పక్క మార్గాన్ని విడిచామనుకో, అంటే సన్మార్గాన్ని వదిలి లోకానుసంధమైనటువంటి మార్గంలోనికి వెళ్ళిపోయామనుకో, నీకు మిగిలేది, వచ్చేది, పొందుకునేది కఠినమైన శిక్ష. ఇక దేవుళ్ళలోనికి వచ్చిన తర్వాత నువ్వు మళ్ళీ కొత్త మార్గం వేయడానికి అంటూ కుదరదిక. ఉన్న మార్గంలో దేవుడు నీవు నడిపించినటువంటి మార్గంలో ఏమండి నేనే జీవము మార్గము అని యేసు ప్రభువు యొక్క మార్గంలో నడవటమే తప్ప, ఈ నడవటంలో నీ జీవితం అంకితమైపోవాలి తప్ప కొత్త మార్గంలో నడుతామని పిచ్చి ప్రయత్నాలు చేసినా నీకు మిగిలేది కఠినమైన శిక్ష. అన్నీ తెలిసిన వాడు మార్గాన్ని విడిస్తే కఠినమైన శిక్ష అన్నాడు. చూసారండి. అండ్ నెక్స్ట్, గద్దింపును ద్వేషించువారు మరణము నొందుదురు. గద్దింపును ద్వేషించువారు. చూసారండి. అన్ని తెలిసిన వాళ్ళు నరకానికి పోతారా నాయన అని గద్దిస్తే వాళ్ళు మరణాన్ని నొందుతారు. వాళ్ళు ద్వేషిస్తూ ఉంటారు. ఎప్పుడు ఆ చెప్పొచ్చేవాళ్ళ మాకు తెలియదా ఏంటి? అన్ని తెలిసిన వాడు ఇలాగ మాట్లాడతాడు. గద్దింపును ద్వేషించేవారు మరణము నొందురు అంటే చెబుతున్నా పట్టించుకోనటువంటి వారు, అంటే హెచ్చరిస్తున్నా, గద్దిస్తున్నా పట్టించుకోనటువంటి వారు నీకు మరణం దగ్గరవుతుంది. ఆ పదం మీరు బాగా గమనించాలి. మార్గం విడిచిన వారికి శిక్ష కలుగును, గద్దింపును ద్వేషించేవారు మరణము నొందురు అంటే తొందరగా చచ్చిపోతారు. తొందరగా చచ్చిపోయేది ఎవరు ఇప్పుడు చెప్పండి? అన్నీ తెలిసిన వాడు లేటుగా చస్తాడు. క్షమించాడు. అన్నీ తెలియని వాడు ఎక్కువ కాలం బతుకుతాడు. అన్నీ తెలిసిన వాడు తొందరగా పోతాడు. అది ఆ పదం అర్థమైంది, మీరు బాగా గమనించాలి. మీరు మళ్ళీ చూడండి. మార్గం విడిచిన వారికి కఠిన శిక్ష కలుగుతుందని శిక్షల గురించి మాట్లాడాడు. కిందకు వచ్చేసరికి మరణం గురించి మాట్లాడుతున్నాడు. గద్దింపును ద్వేషించువారు, నాకు ఈ గద్దింపు వద్దు, ద్వేషించేవారు మరణము నొందుదురు అంటే తొందరగా వెర్లికి వెళ్ళిపోతారు అని అర్థం. అక్కడ లేదు కదండి ఎర్లీకి వెళ్ళిపోతారని మీరు అంటారా? అదే సామెతల గ్రంథం 29వ అధ్యాయానికి రండి. 29వ అధ్యాయం, సామెతల గ్రంథం 29వ అధ్యాయం మొదటి వచనం చూడండి. 15 ఏమన్నాం? గద్దింపును ద్వేషించేవాడు మరణము నొందున ఉంది కదండి, ఉంది. అది అర్థమైతే ఇది అర్థం అవుతుంది. చూడండి 29 మొదటి వచనం. ఎన్నిసార్లు గద్దించినా లోబడిన వాడే. ఇక్కడ గద్దింపు గురించే మాట్లాడుతున్నాడు. ఎన్నిసార్లు గద్దించినా లోబడినటువంటి వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అవుతుందంటే, హఠాత్తుగా అంటే అన్ఎక్స్పెక్టెడ్ గా ఎప్పుడు చచ్చిపోతాడో తెలియదు, అంటే తొందరగా చచ్చిపోతాడు అన్నమాట. తెలియని వాడేమో లేటుగా చచ్చిపోతాడు, తెలిసిన వాడు మీరే అప్పుడప్పుడు అంటూ ఉంటారు, ఏమండి మంచోడికి చావు ముందొచ్చుద్దండి ఏమని అంటారు కదండి. మంచోడు చచ్చిపోతున్నారండి, ఈ దిక్కుమాలినోడు చావట్లేదండి. ఊరి మీద పడి తిరుగుతున్నాడు, ఈ దిక్కుమాలినోడు చావట్లేదు. ఇదిగో ఈ ఇచ్చలుడిగా మాట్లాడుతాడు, దీనికి చావు రావట్లేదండి. అందరినీ సాగనొప్పుతుంది అంటూ ఉంటారు కదండి. వాళ్ళకి ఎందుకు చావు లేట్ వస్తుందో తెలుసా? వాళ్ళు మారుతారని. నీవు చావు నీకు తొందరగా ఎందుకు వస్తుందో తెలుసా? హఠాత్తుగా అన్ఎక్స్పెక్టెడ్ గా హార్ట్ స్ట్రోక్ రూపంలో ఎందుకు వస్తుందో తెలుసా? నీకు అన్నీ తెలుసు, అన్నీ తెలిసిన వాడు పాటించకపోతే ఈ భూమి మీద వాడిని ఎక్కువ కాలం ఉండేవాడు. పాటిస్తానంటే కొద్ది రోజులు బతకనిస్తాడు, నీ వల్ల అనేక మంది ఆత్మలో ఉపయోగం ఉందనుకుంటూ ఉంచుతాడు.
కనుక ఎన్నిసార్లు గద్దించినటువంటి లోబడిన వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అగును. అంటే తెలియని వాడికి ఇంకా బతుకుతాడు, కొంతకాలం బతుకుతాడు తెలియని వాడు. ఎందుకంటే వాడికి తెలియజేయాలి దేవుడు. తెలిసిన వాడికి చావు కూడా ఏమొచ్చింది, ముందే వచ్చింది. జాగ్రత్త సుమ. కఠినమైన శిక్ష ఎవరికి? ఇప్పుడు కఠినమైన శిక్ష ఎవరికి? అని తెలిసిన వాడికి కఠినమైన శిక్ష. అని తెలిసిన వాడికి కూడా మరణం ముందే వచ్చింది. మరి మరణం ముందే మనకి తొందరగా వస్తుందో తెలిసినప్పుడు మరి నువ్వు పరలోకానికి తొందరగా సిద్ధపడాలా వద్దా? స్వార్థ కార్యక్రమాలు తొందరగా జరిగించాలా వద్దా? జరిగించాలి. చూసుకోవాలి, తొందరగా సెటిల్. నీ కుటుంబాన్ని దేవుళ్ళు నడుపుకోవాలి తొందరగా. ఎందుకంటే ఉండవు, తొందరగా ఉండవు నువ్వు. ఎందుకంటే నీకు అన్నీ తెలిసిపోయింది. అన్నీ తెలిసిన వాడు ఎప్పుడు తొందరగా వెళ్ళిపోతాడో తెలియదు. జాగ్రత్త. తొందరగా దేవుల్లో నీవు, నీ బిడ్డలను, నీ కుటుంబాన్ని, నీ ఎరుకలో ఉన్నటువంటి వారందరికీ దేవుల్లో నువ్వు నిలబడి అనేక మంది నువ్వు నిలబెట్టి నువ్వు తొందరగా సెటిల్ అయిపోవాలి ఈ లోకంలో, వదిలేసి వెళ్ళిపోతాను. కనుక కఠినమైన శిక్షలోనికి వెళ్ళిపోతారు అన్నీ తెలిసినటువంటి వారు. కనుక ప్రియమైన దేవుని వారులారా, శిక్షలు 3 రకాలు. శిక్షలు ఎన్ని రకాలు? శిక్షలు 3 రకాలు. మొట్టమొదటిది నరకానికి వెళ్ళిపోవడం, నరకానికి వెళ్ళటం. అక్కడ కొట్టడం జరుగుతుంది. నీకు అర్థమయ్యే లాంగ్వేజ్ లో కొట్టడం, చంపడం జరుగుతుంది. మొట్టమొదటి శిక్ష. రెండవ శిక్ష కఠినంగా శిక్షిస్తారు. నేను వెళ్ళేది అందరూ నరకానికే. కఠినమైన శిక్ష. అక్కడ కొద్ది దెబ్బలు, అన్ని తెలియని వాళ్ళకేమో, ఏం తెలియని వాడికేమో కొద్ది దెబ్బలు, అన్ని తెలిసిన వాడికి అనేకమైన దెబ్బలు. ఇక మూడో శిక్ష నరకంలో మరి కఠినంగా శిక్షించడం. అంటే ఎవరికి? బోధకులు తెలిసి అనేకులను మోసం చేశారు కదండి. వాళ్ళకి అంతా తెలుసు వాక్యం. అందరూ దొంగలండి బాబు. దొంగలనే పదం నేనందదు కదా, బైబిల్లో అంది కదా. వాడు దొంగ దోచుకోవడానికి వస్తాడు తప్ప మీ ఆత్మను రక్షించడానికి రాడు. వాడు డ్యూటీ నిమిత్తం వస్తాడు. వాడు కావాల్సిన ఉద్యోగం, వాడు డ్యూటీ, వాడు ధనం కావాలి. కనుక తెలిసి అనేకులను మోసం చేశారు వాళ్ళు. మూడో శిక్ష బోధకులకు. కనుక ప్రియమైన దేవుని వారులారా, శిక్షలు 3 రకాలు. టోటల్గా 3 వెళ్ళేది నరకానికి. నరకంలో మళ్ళీ 3 శిక్షలు వేరుగా ఉంటాయి. కొద్ది శిక్ష, కఠినమైన శిక్ష, మరి కఠినమైన శిక్ష. మరి కఠినమైన శిక్ష ఏమో బోధకులకు, కఠినమైన శిక్ష ఏమో అన్ని తెలిసి పాటించినటువంటి వాడు, మామూలు శిక్ష ఏమో ఏం తెలియనటువంటి వాడు. ఆలోచించండి, మనం ఏం తెలియని జాబితాలో అయితే లేము. కొద్ది దెబ్బలైతే తగలవు. మనం అన్ని తెలిసిన జాబితాలోనే ఉన్నాం. అలాగని బోధకుల జాబితాలో ఉన్నామంటే మనం ఇంకా బోధకులు కాలేదు. మనం సంతోషించాలి ఈ విషయంలో. కనుక ఆలోచించండి, నిజమైన వాక్యం తెలిసినా చెప్పినా నువ్వు పట్టించుకోకుండా, వినినా కూడా నువ్వు పక్కన పెట్టి పెడచెవిని పెట్టి పట్టించుకోకపోయినా నీకు వచ్చేది కఠినమైన శిక్షే. కనుక ఆలోచించండి, ఏ శిక్షకు అర్హులు అవుతున్నావో, ఏ శిక్షకు పాత్రలు అవుతున్నావో వారి వారి అంతరాత్మకు తెలుసు. ఏమి తెలియని వాడినన్నా కూడా కొద్దిలేస్తాడేమో కానీ, శిక్షలు తక్కువ ఉంటాయేమో కానీ, అన్నీ తెలిసినటువంటి వాడిని భయంకరమైనటువంటి శిక్ష. ఆలోచించండి, ఇలాంటి శిక్షకు ఎవరు వెళ్ళకోకుండా ఉండాలి అంటే ఆత్మలను రక్షించేటటువంటి శక్తి గల వాక్యాన్ని విన్నటువంటి మనమే జాగ్రత్తగా పాటిస్తే ప్రవర్తిస్తే అనుసరిస్తే ఇచ్చిన ఈ చిన్న జీవితంలో నువ్వు కొనసాగిస్తే, ప్రభు కొరకు నువ్వు సిద్ధపడితే, జరిగిస్తూ ఉంటే, స్వార్థ కార్యక్రమాల్లో నువ్వు జరిగిస్తూ ఉంటే, ఏమంటే సిద్ధపడుతూ ఉంటే పరలోకానికి మనం ఖచ్చితంగా అర్హత సాధించవచ్చు. కళ్ళు మూసుకోండి, ఆలోచించండి, మంచి నిర్ణయం తీసుకోండి. అనుకూలమైనటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకోండి, కానీ దుర్వినియోగపరచుకోకండి. కళ్ళు మూసుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం. దయగలిగినటువంటి మా కళ్ళు తండ్రి, మీ పాదాలు కూడా చెల్లించుకున్నాం. శిక్షలు 3 రకాలు నేను మాకు తెలిసిపోయింది. మామూలు శిక్ష, కఠినమైన శిక్ష, మరి కఠినమైన శిక్ష. ఒక పక్క క్రైస్తవ కుటుంబంలో పుట్టామన్నటువంటి గొప్ప ఆనందంలో మేము ఆనందిద్దాము అని ఒకవేళ మేము అనుకుంటే కఠినమైన శిక్షలోనికి వెళ్ళిపోతున్నాం ఉంటారు. ఎందుకంటే కేవలం విని సంతోషిస్తున్నామే కానీ నిజమైన వాక్యం, సత్యవాక్యం తెలుసు అన్న భ్రమలో ఉండిపోయి పాటించుకోకుండా
పెడచెవుని పెట్టి గర్వంతో ఉన్నటువంటి మాకు శిక్షల గురించి తెలియజేసినటువంటి విధానాన్ని బట్టి వందనాలు చెల్లించుకున్నాం. మరి కఠినమైన శిక్షకు బోధకులు వెళుతుంటే, కఠినమైన శిక్షకు అన్ని తెలిసినటువంటి మేము వెళుతుంటే, ఏమీ తెలియనటువంటి వారికి కొద్ది దెబ్బలే తగులుతుంటే, నిజంగా నాయన శిక్ష కామనైనప్పుడు నరకములోనైనా మరి కఠినమైన శిక్షకు మేము పాత్రలు కాకుండా మేము ఉండాలంటే నాయన ఇంత గొప్ప రక్షణను మేము నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా బ్రతికే మహాకృప అందరికీ ప్రసాదింపచేయండి. కేవలం వినువారు మాత్రమే మమ్మల్ని మేము మోసపుచ్చుకోకుండా విన్న వాక్య ప్రకారంగా బ్రతికే మహాభాగ్యాన్ని మా అందరికీ ప్రసాదింపచేయమని తల్లిదండ్రుల బిడ్డలందరినీ నేను ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోమని ఇలాంటి విలువైనటువంటి వాక్కులతో మమ్మల్ని ఎప్పటికప్పుడు గద్దిస్తూ హెచ్చరిస్తూ మీ ప్రియకుమారు యొక్క రాకడకు సిద్ధపడేటటువంటి జరిగించేటటువంటి కార్యక్రమాల్లో ఎల్లప్పుడూ ఉండే మహాకృపను మా అందరికీ కూడా ప్రసాదింపచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.